వెల్కమ్ టు ఫుడ్ ట్రీ హెల్దీ రెసిపీస్. ఈరోజు మనము ఒక స్వీట్ ఐటెం డిఫరెంట్గా ఫూల్ మఖానాతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా తేలిగ్గా ప్రిపేర్ అయిపోయే ఒక స్వీట్ ఐటము. దీనికి కావలసిన ముఖ్యమైన పదార్థాలు నేను ఫూల్ మఖానా ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాను. ఇవి తామర గింజల పేలాలు. తర్వాత వచ్చేసి ఒక 1/2 లీటరు చిక్కటి పాలు, ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఒక 1.5 కానీ 2 లీటర్స్ పైది కానీ మీగడ చక్కగా ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకున్న మీగడ తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఒక 50 గ్రామ్స్ షుగరు, ఒక 4 యాలకులు, తర్వాత డ్రై ఫ్రూట్స్ వచ్చేసి ఇవి మన ఇష్టాన్ని బట్టి ఒక 10 బాదం పప్పు, ఒక 10 జీడిపప్పు, తర్వాత పిస్తా పప్పు. ఇప్పుడు మనకి ఇవన్నీ వేయించుకోవడానికి సరిపడినంతగా నెయ్యి. ఇప్పుడు మనం ప్రిపరేషన్ ప్రాసెస్ అనేది ఎలాగో చూద్దాము. ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకుని మనం పాలు ఏవైతే ఒక 1/2 లీటర్ అనుకున్నాం కదా, ఈ పాలు మరిగించుకుందాము. ఈ ఫూల్ మఖానా అనేది మనకి చాలా మంచి ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉన్న ఫుడ్. ఆ తర్వాత వచ్చేసి మనకి న్యూట్రియంట్స్, ప్రోటీను, తర్వాత మినరల్స్, విటమిన్స్ అన్నీ కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. మనకి యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ అంటే స్కిన్ విషయంలో స్కిన్ అనేది మనకి ముడతలు రాకుండా ఇది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. కాబట్టి మనము డిఫరెంట్గా మనకి ఆల్రెడీ ఇదివరకు మనము మఖానాతో కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకున్నాము. అలా ఒక స్వీట్ ఐటెం మనం రెగ్యులర్గా తీసుకునే స్వీట్స్, పాయసము, మనం రైస్తో పాయసము ఇవి కాకుండా ఇలా డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకుందాం ఈసారి. ఇదేంటంటే మనకి న్యూట్రియంట్స్ అన్నీ బాగుంటాయి కాబట్టి ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా మనం తొందరగా ఇది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా దోరగా వేయించుకుని ఇవి మనము అయితే చిన్న పీసెస్గా చేసుకుని అలా వాడుకోవచ్చు, లేదంటే కొంచెం మరీ ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం మిక్సీలో అలా గ్రైండ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ప్యాన్లో మనము ఈ మఖానా కూడా ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకుని వేయించుకోవాలి. స్టవ్ అనేది సిమ్లో ఉంచుకుని వేయించుకోవాలి. ఈ మఖానా కూడా మనము సిమ్లో ఉంచుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి. అయితే మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట మనకి. ఈ మఖానా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాక మనము ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ పాలని ఒక 5 to 10 మినిట్స్ అలా సిమ్లో ఉంచుకుని మరిగించుకుందాము. ఇప్పుడు పాలు మనకి మరుగుతూ ఉన్న స్టేజ్లో మనం మేగడ ఏదైతే ఉంచుకున్నామో అది కూడా ఈ పాలకి యాడ్ చేసుకుందాము. అయితే పాలకి చిక్కదనం అనేది వస్తుంది. ఒకవేళ మేగడ లేని పక్షంలో మనకి 1/2 లీటర్ పాలు తీసుకున్నాం కదా, ఆ ప్లేస్లో మనం 1 లీటర్ పాలు తీసుకుని అవి హాఫ్ అయ్యేంత వరకు అంటే పాలు చిక్కబడేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. ఇలా మీగడ ఆ తర్వాత వేయించుకుని మరీ ఫైన్గా కాకుండా పౌడర్ చేసి ఉంచుకున్న అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి మనం వేయించుకుని ఉంచుకున్నాం కదా మఖానీ, ఇది కూడా నేను యాడ్ చేసి సిమ్లో ఒక 10 నిమిషాల పాటు ఇలా మనం
5 నుంచి 10 నిమిషాలు సరిపోతుంది. మనము యాలకులు తీసుకున్నాం కదా ఒక 4, ఆ యాలకుల పౌడర్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. చాలా ఈ మఖానీ పాలల్లో ఉడికి మనకి చక్కగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్లుగా మెత్తగా ప్రిపేర్ అవుతాయి అన్నమాట. ప్లస్ చాలా పోషక పదార్థాలున్న మంచి ఆహార పదార్థం. అందరూ కూడా అన్ని వయసుల వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉపయోగించదగిన పదార్థం. ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత విటమిన్స్, మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ కూడా మంచి క్వాంటిటీలో ఉంటాయి ఈ మఖానీలో. మనకి అన్నీ పాలల్లో అన్నీ వేసుకున్న తర్వాత మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక్క 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. దగ్గరుండి పాలు పొంగకుండా చూసుకోవాలి. ఒక 5 నిమిషాలు మరిగించుకున్నాక ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చేసరికి మనకి ఇది కొంచెం చిక్కబడినట్లుగా అవుతుందన్నమాట. మనకి ఈ స్వీట్ కూడా వేడిగా కానీ లేదంటే రూమ్ టెంపరేచర్లో కానీ తీసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, చాలా సింపుల్గా 10 నిమిషాల నుంచి పావు గంటలో మనం ప్రిపేర్ చేసుకునే డిఫరెంట్ స్వీట్ ఐటము ఫూల్ మఖానీతో పాయసము. అందరూ కూడా ఈ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.